సార్ మీరు చెప్పండి. ఈరోజు ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ట్వీట్ చేయడం, దాన్ని ప్రధానమంత్రి గారు దాన్ని షేర్ చేయడము, అంటే ఒక సంబరంగా మేము ఇది సాధించామనే కోణంలో ఈరోజు కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి ఈరోజు ఒక వ్యక్తి మృతిని షేర్ చేయడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇవాళ మనను పాలిస్తున్న ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనది, ఎంత క్రూరమైనది అంటే మనుషుల చావుల మీద వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. మనుషులను చంపేసి మేము విజయం సాధించాము, ఇది సంబరపడవలసిన సంగతి అని చెప్పుకుంటున్నది. ఇది హోంమంత్రి ప్రకటించాడు. హోంమంత్రి చేసిన ప్రకటనను మళ్ళీ ప్రధానమంత్రి కూడా చెప్పాడు. అయితే ఇది వాళ్ళ సంఘ్ పరివార్ మూలాలకు సహజమైన విషయం. సంఘ్ పరివారుకు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు తెలిసింది హింస, దౌర్జన్యం, హత్య, విభజన మాత్రమే. అందువల్ల ఆ రాజకీయాలలో నుంచి వాళ్ళిద్దరూ శాఖల్లో నుంచి బయలుదేరి వచ్చి 40-50 సంవత్సరాలుగా సంఘ్ పరివార్ నాయకులుగా, ప్రచారకులుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూడాలి, ప్రభుత్వం చట్టబద్ధంగా పనిచేయాలి అనే విషయాలన్నీ పక్కన పెట్టి సంఘ్ పరివార్ వ్యక్తులలాగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలలాగా హత్యలకు సంతోషిస్తున్నారు, సంతోషం ప్రకటిస్తున్నారు. కానీ ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా వాళ్ళు రాజ్యాంగానికి బద్దులై ఉండాలి. ఆ రాజ్యాంగంలో అధికరణం 21 ఏ ఒక్క మనిషి ప్రాణాన్ని చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరొక రకంగా తీయడానికి వీల్లేదు అని చెప్తుంది. అంటే ఇది హత్యగా అర్థం చేసుకోవచ్చా, లేదంటే ఎన్కౌంటర్గా అనుకోవచ్చా? ఎందుకంటే ఒరిస్సాలో ఉన్నప్పుడు తీసుకెళ్లి చంపిరని కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? నిజానికి 1967 నుంచి జరుగుతున్న అనేక ఎన్కౌంటర్లలో 99% ఎక్కడ ఎన్కౌంటర్లు కావు, ఎదురుకాల్పులు కావు. నిన్న జరిగిన నంబాల కేశవరావు హత్య విషయంలో కూడా స్పష్టంగా ఇప్పటికే వార్తలు బయటకు వస్తున్నాయి. ఒరిస్సాలో ఒక ఆసుపత్రిలో ఉండగా ఆయన అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించి నారాయణపూర్లో చంపేశారు అని. నారాయణపూర్, బిజాపూర్లో నిజానికి ఇదే ప్రభుత్వం కర్రగుట్టల ఆపరేషన్ ప్రారంభించినప్పుడు నారాయణపూర్, బిజాపూర్, కొండగాం, దంతెవాడల్లో ఖాళీ చేశాము, ఇంకెవరు లేరు అని ప్రకటించింది. ఖాళీ చేసిన చోట 4 రోజులకు మళ్ళీ ఎట్లా వచ్చారు మనుషులు? ఇక్కడ ఈ ఇద్దరిని బహుశా కేశవరావును, నాగేశ్వరరావును ఇద్దరు ఎక్కడిని ఒరిస్సాలో పట్టుకొని తీసుకొచ్చి మాడ్లో వాళ్ళు ఇప్పటికే 200-300 మంది ఆదివాసులను తమ దగ్గర స్టాక్గా పెట్టుకున్నారు. ఆ స్టాక్లో నుంచి కొంతమందిని చంపేసి ఉంటారు. ఇది ఎంత మాత్రం ఎన్కౌంటర్ కాదు, ఉద్దేశపూర్వకమైన హత్య. అంటే పాకిస్తాన్తో శాంతి చర్చ జరిపినటువంటి కేంద్రం ఎందుకు మరి ఇన్ని రోజుల నుండి మీరు ఆపరేషన్ కాగా నిలిపేయాలి, శాంతి చర్చలు రావాలని అటు మావోయిస్టు పార్టీ కూడా అనౌన్స్ చేసినప్పుడు కూడా, అభయ పేరుతో లేఖ విడుదల చేసినప్పుడు కూడా ఎందుకు శాంతి చర్చలకు ఎందుకు విముఖంగా ఉంది? అక్కడ కూడా మళ్ళీ వాళ్ళ రాజకీయ ఉద్దేశాలే. వాళ్ళ రాజకీయ ఉద్దేశాలలో వాళ్ళ నాయకుడు సర్సంఘ్ చాలక్ గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్ అనే ఒక పుస్తకంలో ఈ దేశానికి 3 శత్రువులు ఉన్నారు, క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు అని చెప్పాడు. క్రైస్తవుల మీద మణిపూర్లో దాడులు జరిపారు. మణిపూర్కు కనీసం ప్రధానమంత్రి వెళ్ళి చూడను కూడా చూడలేదు, ఓదార్పు కూడా ప్రకటించలేదు. ముస్లింల మీద దేశవ్యాప్తంగా దాడులు, హత్యలు, బెదిరింపులు జరుగుతున్నాయి. వాటి మీద ఎక్కడ ఒక ప్రకటన లేదు, మాట్లాడదాం, పరిష్కరించుకుందాం ప్రజాస్వామికంగా అనే మాట లేదు. కమ్యూనిస్టులుగా ఇవాళ విప్లవోద్యమంలో ఉన్న మావోయిస్టుల మీద కూడా ఇటువంటి హత్యాకాండ జరుపుతున్నారు. అందువల్ల వాళ్ళకు చర్చలకు వస్తారని నేను అనుకోవడం లేదు. చర్చలకు రమ్మని అనేక మంది అడుగుతున్నారు. గత 2 నెలలుగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది, అనేక సభలు జరిగాయి, అనేక మంది మాట్లాడారు. అయినా కూడా చర్చలకు రానే రాము అని హోంశాఖ సహాయ మంత్రి ప్రకటించాడు. మరొక వైపు ఇదే భారత ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా నాగాల్యాండ్లో కాల్పుల విరమణ అమలు చేస్తూ ఉన్నది. నాగా తీవ్రవాదులతో చర్చలు జరుపుతూ ఉన్నది. ఢిల్లీలో కూర్చున్న రైతాంగ కార్యకర్తలతో చర్చలు జరపడానికి పిలిచింది. పాకిస్తాన్తో కూడా చర్చలు జరుపుతామంటుంది. కానీ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం కమ్యూనిస్టులతో, ముస్లింలతో, క్రైస్తవులతో చర్చలు జరపరు. వాళ్ళని 2వ తరగతి పౌరులుగా చూస్తారు, వాళ్ళని చంపేస్తారు. కనుక వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగానే చర్చలకు రావడానికి సిద్ధంగా లేమంటున్నారు. అయితే ఎంత పొగరుబోతు శక్తినైనా, అమెరికా లాంటి శక్తిని అతి చిన్న వియత్నాం ఓడగొట్టింది. ఎంత పొగరుమోతు శక్తినైనా ప్రజాశక్తి తల దించేటట్టు చేయగలదు. ప్రజాశక్తి లేస్తే, అందువల్లనే మా నిరసన ప్రదర్శన అయినా, మా ప్రకటనలైనా ప్రజాశక్తిలో చైతన్యం కలిగించడానికి, ప్రజలకు ఇది రాజ్యాంగబద్ధమైన పాలన కాదు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న పాలన, మనుషులను చంపుతున్న పాలన, మనుషులను చంపి సంబరాలు చేసుకుంటున్న విజయం అని ప్రకటిస్తున్న పాలన. కనుక ఆలోచించండి, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం, మనుషులను చంపి
మేము విజయం సాధించామని చెప్పుకునే ప్రభుత్వం మన దగ్గర ఉన్నది, ఆలోచించండి అని ప్రజలకు అప్పీల్ చేయడం. ప్రజాశక్తి లేచి నిలిచిన నాడు ప్రభుత్వాలు లొంగి వస్తాయి అని మన తెలంగాణ ఉదాహరణ ఉంది, అనేక ఉదాహరణలు ఉన్నాయి. అట్లా ప్రజలకు చెప్పడమే మా లక్ష్యం. అంటే మావోయిస్ట్ ముక్తి భారత్ పేరుతో ఈరోజు ఆపరేషన్ కగారును ప్రారంభించినటువంటి వాళ్ళు ఈరోజు ఒక కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోవడం అనేది ఇక దీనికి పెద్ద దెబ్బ. దాదాపుగా మార్చి లోపు మేము దీన్ని పూర్తి చేస్తామని చెప్తున్నాడు. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే మావోయిస్ట్ ముక్తి భారత్గా భారత్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? నిజానికి వాళ్ళు ఈ మావోయిస్ట్ ముక్త భారత్ అనేది 2022 నుంచి ప్రారంభించారు. 2024 ఎన్నికలకే మావోయిస్ట్ రహిత భారత్లో పోతాము అన్నారు. 2024 ఎన్నికలు అయిపోయాయి. ఆ తర్వాత అమిత్ షానే మావోయిస్ట్ ముక్త్ భారత్ మాట నుంచి మావోయిస్ట్ ముక్త్ ఛత్తీస్గఢ్ అనే దానికి తగ్గిపోయాడు. అదే క్రమంలో వాళ్ళు ప్రతిపక్ష రహిత భారతదేశం అని కూడా అన్నారు. మొన్న జనవరి 30 నాడు గాంధీ వర్ధంతి రోజున గాంధీజం రహిత భారతదేశం అని కూడా అన్నారు. అంటే వాళ్ళు భిన్నాభిప్రాయం ఉండకూడదు, తమ ఏకాభిప్రాయం మాత్రమే చలామణి కావాలి అనే ఒక దాంట్లో ఉన్నారు. అది అసాధ్యమైన విషయం. ఎందువల్లనంటే ప్రజలకు ఆకలి ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, అధిక ధరలు ఉన్నాయి, సామాజిక వివక్ష ఉంది, దళితుల పట్ల వివక్ష ఉంది. ఇటువంటి అనేక సమస్యల వల్ల ఈ సమస్యల కోసం ఎవరు నాయకత్వం, వాళ్ళు మావోయిస్టు నాయకత్వం వహిస్తారా, ఇంకొకరి నాయకత్వం వహిస్తారా? కాదు, ప్రజలు పోరాడుతారు. ప్రజా పోరాటాలను రద్దు చేయడం అనేది పాలకులకు ఎన్నటికీ సాధ్యం కాదు. ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించే పలాని వ్యక్తులను మేము తీసేస్తాము, ఏరేస్తాము అని అంటే వాళ్ళు నాయకులు పోతే మరొక నాయకులు వస్తారు. ప్రజలకు సమస్యలు ఉన్నంతకాలము పోరాటాలు ఉంటాయి. పోరాటాలు ఉన్నంతకాలము వాళ్ళు మావోయిస్ట్ అనే పేరు కాకపోతే మరో పేరు కావచ్చు, పోరాట నాయకత్వం కూడా ఉంటుంది. కనుక ఇది పగటి కళ. మావోయిస్ట్ రహిత భారతదేశం చేస్తామనేది అది ఎన్నటికీ సాధ్యం కాదు. మొత్తానికి అయితే మావోయిస్టు ముక్తి భారత్ పేరుతో అమిత్ షా చేస్తున్నటువంటి మారణకాండ చేస్తుంది. దానికి సంబంధించిన విషయంలో ఇది ఎన్నటికీ సాధ్యం కాదు అని అయితే వేణుగోపాల్ గారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు నంబాల కేశవరావు మృతిని ఖండిస్తూ మాత్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని అయితే కమ్యూనిస్టు వామపక్షవాదులు అందరూ చేస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్ ముక్తి భారత్ ఏదైతే ఉందో దాన్ని వీలుండేదంటే ఆపరేషన్ కగారు శాంతి చర్చలు జరిపి మీరు నిజంగా ఆదివాసీలకు న్యాయం చేసే వాళ్ళు అయితే చర్చలకు రావాలి, ఆదివాసీలకు న్యాయం చేయాలనే డిమాండ్తో ఈరోజు మావోయిస్టులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ డిమాండ్లను అంగీకరించాలని అయితే వాళ్ళు ప్రశ్నిస్తారో మరి దీనికి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నేను.